మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభుత్వ అధికారులకు, పాలిస్తున్నటువంటి నాయకులకు యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందన తెలియపరుస్తున్నాను. హోసన్న మినిస్ట్రీస్లో దేవుని సేవలో వాడబడుతున్నటువంటి సేవకులు మేము ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి గల ప్రగాఢమైనటువంటి కారణం ఏంటంటే, పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి హత్యా ప్రయత్నం, అది కేవలం మతోన్మాదుల వల్ల జరిగినటువంటి పరిస్థితి అని చెప్పి అది స్పష్టంగా ధృవీకరించబడుతూ ఉంది. ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా చాలా నిర్లక్ష్య భావంతో కొనసాగించబడుతున్న కారణం చేత ఇట్లాగే ప్రభుత్వాలు స్పందించకుండా ఉంటే రాగల దినాల్లో క్రైస్తత్వానికి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ రోజున ప్రభుత్వాల మీద క్రైస్తవులకి ఏమాత్రం కూడా నమ్మకాలు లేకుండా పోయాయి. దానికి గల కారణం ఏంటంటే, ఒక గొప్ప దైవజనుడు, లక్షలాది మందికి దేవుని సువార్తను ప్రకటించినటువంటి దైవజనుడు, ఆ కుటుంబం భర్తను పోగొట్టుకున్నటువంటి భార్య, తండ్రిని పోగొట్టుకున్నటువంటి పిల్లలు, ఒక విధంగా చెప్పాలంటే జీవోచ్చారాల మధ్యలో మరణం మధ్యలో ఆ కుటుంబం అంతా కూడా పెనుగులాడుతుంది. ప్రభుత్వం ద్వారా ఎటువంటి సానుభూతులు లేదు. ప్రభుత్వం ద్వారా కూడా అధికారుల ద్వారా కానీ ఎట్లాంటి ఆదరణ ఆ కుటుంబానికి తెలియపరచలేదు. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఆ కుటుంబానికి స్పందించి మంచి చెడులు మాట్లాడటం కానీ, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని కానీ ప్రభుత్వం చెప్పకపోవటం చాలా విచారకరమైనటువంటి విషయం, దుఃఖకరమైనటువంటి విషయం. ఇట్లాంటి సందర్భాల్లో క్రైస్తవులు చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. క్రైస్తత్వం లేకపోతే రాజ్యాలు, చట్టాలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయనేది మీకు చాలా వరకు తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఓట్ల సమయాల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి, అధికార పదవులను పొందటానికి, ఓట్ల కోసం ప్రజల దగ్గరికి రావటం ఎంత ప్రాముఖ్యమో, అట్లాగే ఇట్లాంటి సందర్భాల మధ్యలో క్రైస్తవులకి, మరీ ముఖ్యంగా సేవకులకు జరుగుతున్నటువంటి మారణహోమం, ఈ మర్డర్లు, అల్లరి చేష్టలు, అక్కడక్కడ సువార్తను ప్రకటిస్తుంటే దౌర్జన్యంగా వచ్చి ఆపటం, మత గొడవలు రేపటం, సనాతన ధర్మం పేరు చెప్పి ప్రజల మధ్యలో స్విచ్ పెట్టడం, ఇదంతా కూడా చాలా విచారకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వాలు దయచేసి అర్థం చేసుకుని, ప్రభుత్వ నాయకులు అర్థం చేసుకుని ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితులకి మీరంతా కూడా తగినటువంటి న్యాయం చేసి మీ ప్రభుత్వం యొక్క విలువల్ని, గౌరవ మర్యాదలను కాపాడుకుంటారని ఒక సేవకునిగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సేవలో కొనసాగుతున్నటువంటి సేవకులకి, ముఖ్యంగా ఇండిపెండెంట్ సేవ చేస్తున్నటువంటి సేవకులకి అందరికీ కూడా పూర్తి రక్షణ కల్పించాలి. ఇట్లాంటి సమస్యలు వస్తే ఒకరినొకరు చక్కగా ప్రేమతో అర్థం చేసుకొని మనస్పర్ధలు లేకుండా ముందుకు కొనసాగించబడటం అది మా బైబిల్ చెప్తున్నటువంటి నగ్న సత్యం. గనుక క్రైస్తవులు ఎవరూ కూడా హాని తలపెట్టేవాళ్ళు కాదు, కులాలను రెచ్చగొట్టేవాళ్ళు కాదు, మత ద్వేషాలని రెచ్చగొట్టేవాళ్ళు కాదు. ఎవరి మతాన్ని గురించి వాళ్ళు ప్రకటించుకునే హక్కు రాజ్యాంగంలో ఉంది. కనుక మత ప్రచారాలు మేము చేయట్లేదు. మనసును మార్చుకోమని చెప్తున్నాం, ప్రవర్తన మార్చుకోమని చెప్తున్నాం. నాకు తెలియక అడుగుతున్నాను, క్రైస్తవులు ఏ అన్యాయం చేశారండి? ఏ గుళ్ళు కూల్చారు? ఏ రాజకీయాల సంబంధించిన పార్టీలను విడగొట్టారు? ఎక్కడ మత కలహాలు రేపారు? ఒకసారి చెప్పండి. ఇలాంటివి ఏవి కూడా క్రైస్తవుల ద్వారా జరగలేదు. ప్రేమను పంచాం. క్రైస్తవులు ప్రజలకి నాగరికత నేర్పినటువంటి అనుభవం, గుండు సూదు మొదలుకొని గుండె ఆపరేషన్ చేసే ప్రతి పరికరాలు కూడా క్రైస్తవుల ద్వారానే కదా కలిగి. అట్లాంటి క్రైస్తవుడు భారతదేశానికి ఆర్జ్యం పోసి వెలిగించాడే కానీ దాన్ని ఏమాత్రం కూడా ఆర్పలేదు. ఇట్లాంటి సందర్భాల మధ్యలో క్రైస్తత్వాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని స్పందించి మీ ఘనమైనటువంటి ప్రభుత్వాల్ని ఇంకా మరింత ఎక్కువగా బలపరుచుకొని
అత్యంతమైనటువంటి విజయ మార్గాల్లో మీ ప్రభుత్వాలను మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభుత్వం తరపున, ప్రజల తరపున, మత సంబంధమైనటువంటి విషయాల తరపున మీరు ఆ కుటుంబానికి తగిన సానుభూతిని తెలియపరిచి న్యాయం చేయాలని ఒక దైవ సేవకునిగా మనం చేస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి, ప్రభుత్వాలు స్పందించండి. క్రైస్తవులకి, హిందువులకి, ముస్లిమ్స్కి, జైన్ మతస్థులకి, బౌద్ధ మతస్థులకి దయచేసి ఐక్యతను కలిగించేటట్లుగా మీరు మాతో కూడా ప్రోత్సాహపరచవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. మీ ప్రభుత్వాన్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.